శ్రీమాత్రే నమః. ఈరోజు 43వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 42వ శ్లోకాన్ని చెప్పుకుందాం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియాః. ఇప్పుడు 43వ శ్లోకం. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. దోషైరేతైః, ఈ దోషాల వల్ల, కులఘ్నానాం, కులాన్ని నాశనం చేసేవారి, వర్ణసంకరం అంటే అన్ని జాతుల వాళ్ళు కలిసిపోవడం అన్నమాట. కారకైహి కలిగించి, ఉత్సాద్యంతే నాశనం చేయబడతాయి, జాతి ధర్మాః జాతి ధర్మాలు, కులధర్మాశ్చ కులధర్మాలు కూడా, శాశ్వతాః శాశ్వతమైన. వర్ణసంకరం కలిగించే ఈ దోషాల వల్ల కులాన్ని నాశనం చేసిన వారి కారణంగా శాశ్వతమైన జాతి ధర్మాలు మరియు కులధర్మాలు పూర్తిగా నశిస్తాయి అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. 44వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.